నంద్యాల ఆఫీస్ నందు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ తెలుగుగంగా పర్యవేక్షక ఇంజనీర్ కొత్తగా వచ్చారని, ఆయనకు ఉద్యోగుల మీద అవగాహన లేనందున దీనిని ఆసరాగా తీసుకొని ఎన్టీపీఏ నరసింహారెడ్డి అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి పర్యవేక్షక ఇంజనీర్ బదిలీల విషయంపై దృష్టి మరల్చి ఎన్టీపీఏ వారు చేసిన తప్పిదాలను సవరించి తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు మణిశేఖర్ రెడ్డి, కార్యదర్శి హుసేన్ రెడ్డి, నర్సారెడ్డి, విజయారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, 4వ తరగతి జిల్లా అధ్యక్షుడు గోవిందు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుగంగ కార్యాలయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులందరినీ బదిలీలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తరఫున మనం కలెక్టర్ గారికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మా ఆఫీస్ వేరేస్ వీళ్ళు ఉన్నారని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేసి కలెక్టర్కి దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ నుంచి మనకి తెలుగుగంగ కార్యాలయానికి ఈ 2 ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వీళ్ళకి ఎగ్జామ్షన్ అని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్సీ గారికి రావడం జరిగింది. దాని తర్వాత మనకి రమేష్ కానీ నర్సారెడ్డి ఇద్దరు మనకి ఆఫీస్ బేరర్స్ గా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాకి నంద్యాల అసోసియేషన్ పరిధిలోకి వచ్చే ఆఫీసెస్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము వాళ్ళు ఆ ఆఫీసెస్ పోయినా కూడా మాకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పరిధిలోనే ఉంటారు. ఆఫీసెస్ కి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారికి ఇస్తే దాన్ని మన నరసింహారెడ్డి ఎన్టీపీఏ గారు అంటే ఎస్సీ గారు కొత్తగా ఈ సర్కిల్ అడిషనల్ ఛార్జిగా రావడం జరిగింది. ఆయనకి ఉద్యోగుల మీద అవగాహన లేదు, అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఎవరెవరు ఏంటి అనేది ఎస్సీ గారికి అవగాహన, ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన అవగాహన చేసుకునే టైంలో, ఎందుకంటే అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆయన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినాడు. దీన్ని ఆసరాగా తీసుకొని నరసింహారెడ్డి ఎన్టీపీఏ గారు ఆయన అక్రమ బదిలీలకి తెరలేపి కావాల్సిన వాళ్ళందరినీ ఆయన కావాల్సిన ప్లేస్ వేసేసుకున్నాడు. ఆప్షన్ ఇవ్వకుండా వేసేసినాడు. కొంతమందిని ఆప్షన్ ఇచ్చినా కూడా కొంతమంది వేయకుండా, అంటే ఆయన ఎస్సీ గారిది ఏం లేదు, దీంట్లో ఎస్సీ గారిది ఏం లేదు. నరసింహారెడ్డి సారే ఆయన దగ్గరుండి అసోసియేషన్ క్యాండిడేట్ ఉంటే కూడా ఆయన గాజులపల్లికి ఆప్షన్ ఇస్తే వెలుగోడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే వెలుగోడు అసోసియేషన్ పరిధిలోకి రాదు, ఈ వెలుగోడు ఏపీ అసోసియేషన్ పరిధిలోకి రాదు. నువ్వు వెలుగోడు తిరిగి గాజులపల్లికి నువ్వు ఆప్షన్ ఇచ్చినప్పుడు గాజులపల్లి పోస్ట్ లేకుంటే నువ్వు అతన్ని రిటైన్ చేయాలా, లేకుంటే నంద్యాల హెడ్ క్వార్టర్లో ఇవ్వాలా. ఆ విషయం ఎస్సీ గారు కూడా నిర్వహించడం జరిగింది. ఎస్సీ గారు కూడా ఎన్టీపీతో మాట్లాడమని కూడా చెప్పినారు. ఎన్టీపీ గారికి కూడా ఈ విషయం ఆయన నోటీస్ కూడా తీసుకొస్తే నేను ఎస్సీ గారితో మాట్లాడి దాన్ని మాడిఫైడ్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పి నిన్న మాకి మమ్మల్ని మభ్యపెట్టి ఈ విధంగా ఈ రోజు వరకు తీసుకొచ్చాడు. అయినా కూడా మరలా మేము ఆల్రెడీ గూగుల్లో పెట్టేసాము, ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ కొన్ని మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అందుకు ఉదాహరణ పెంచలైన గూగుల్ కు పంపించిన ఫస్ట్ లిస్ట్ లో పెంచలై పేరు లేదు. పెంచలైన సీనియర్ అసిస్టెంట్, ఆయన ప్రిసిస్టెంట్ ఆయన అడగకున్నా కూడా మళ్ళీ ఆళ్ళగడ్డకి ఆయన కోరిక మేరకు ఆళ్ళగడ్డకి వేయడం జరిగింది. ఇవన్నీ తెలుగుగంగలో జరుగుతున్న అక్రమాలు ఎస్సీ గారి దృష్టిలో పడాలి. ఎస్సీ గారు కూడా దీని మీద ఆయన వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఈ ఎన్టీపీ గారు చేస్తున్న అక్రమాలకి తెర దింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అటువంటి అక్రమాలు ఆపకపోతే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మరలా కూడా ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడము, అవసరమైతే కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్లి ఈ అక్రమాలని తెర దింపేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఎన్టీపీ గారు ఎస్సీ గారికి సరైన దోవలు ఆయన్ని అంటే సరైన మార్గంలో ఆయన ప్రయాణించేట్లా ఆయనకి చెప్పేసి ఎన్టీపీ గారు ఈ అక్రమ బదిలీని వెంటనే రద్దు చేసి మా అసోసియేషన్ క్యాండిడేట్ రమేష్ ని మాకు నంద్యాల హెడ్ క్వార్టర్ లోనే వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆఫీస్ నందు నిన్న మొన్న జరిగినటువంటి అక్రమ బదిలీలను మన ఎన్టీపీ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో పట్టించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి లేని జీవోలు పెట్టి మాడిఫికేషన్ చేయడం జరిగింది. అందులో ఏపీ ఎన్జీఓ ఒక సభ్యుడిని కలెక్టర్ నుంచి ఆథరైజ్డ్ గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు, ఇదా వచ్చాడండి అని. ఆ చూపించిన కూడా మేము చెప్పి చేస్తాలి అని చెప్పి నిన్నటి వరకు సాయంత్రం వరకు అదే మాట చెప్పి ఈ రోజు ఇవి కావు అని అది కరెక్ట్ కాదు. నరసింహారెడ్డి సార్ గారు ఎన్టీపీ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్సీ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే వింటాడు. అంతా నీ ఆధ్వర్యంలో
ఈ బదిలీలు జరుగుతున్నాయి, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము.